బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తున్నారు. మీరు ఇస్తా అంటే ఎవరు అడ్డుకున్నారు? మీరు ఈ కులాలను అధునీకరిస్తానని చెప్పారు, ఎవరు అడ్డుకున్నారు? కుల సంఘాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, ఎవరు అడ్డుకున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సకాలంలో విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, ఎవరు అడ్డుకున్నారు ఇస్తంటే? ఇదే విధంగా బీసీలకు ఎన్నో అవకాశాలు స్థానిక సంస్థల్లో 45% రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగాల్లో అవకాశం ఇస్తున్నారు. 60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు కదా, మీరు 45% రిజర్వేషన్ ఇస్తంటే ఎవరు అడ్డుకున్నారు? 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ రావాలి, మీరు ఇస్తా అంటే ఎవరు అడ్డుకున్నారు? నామినేటెడ్ పోస్టులో 90 పోస్టులు భర్తీ చేసినావు, అందులో మా శాతం 50% రావాలి, ఇస్తా అంటే ఎవరు అడ్డుకున్నారు? మీరు ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా నేపము జాతీయ పార్టీ మీద బీజేపీ మీద నెడతా ఉన్నారు కదా. మీరు 3 పార్టీలు దొంగ పార్టీలే. మీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు. ఇటు రేవంత్ రెడ్డికి లేదు, అక్కడ కిషన్ రెడ్డికి లేదు, అక్కడ కేసీఆర్కి లేదు. కేసీఆర్ గారు కూడా తమిళనాడు తరహాలో 60% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను 20% తగ్గించినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ గారు. అదే విధంగా ఇదే బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తున్నారు. ఉన్న అధ్యక్షుని ఊడబీకి కిషన్ రెడ్డిని అధ్యక్షుని పెట్టారు. బీసీని ఊడబీకి బండి సంజయ్ గారు ఊడబీకి కిషన్ రెడ్డి గారు పెట్టారు. మళ్ళీ తర్వాత ఈటల రాజేందర్ గారిని అదే విధంగా ఆచార్య గారిని పార్టీ అధ్యక్షులు చేస్తామని చెప్పి రామచంద్రరావు గారిని పార్టీ అధ్యక్షులు చేశారు. మీకు నిజంగా బహుజనుల మీద ప్రేమ ఉంటే బీసీలకు అధికారం ఇవ్వాలనేటువంటి లక్ష్యమే ఉంటే మీరు నిజంగా ఈ యొక్క పార్టీ అధ్యక్షులని వాళ్ళకి ఇచ్చేవారు. ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారు బహుజన వాదం తీసుకొస్తే బీసీ వాదం మీ పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చారు? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరికి ఇచ్చారు? కాబట్టి మేము ఈ రాజకీయ పార్టీలకు ఈ కామారెడ్డి సాక్షిగా చెప్తా ఉన్నాం, రేపటి నుంచి ఏ రాజకీయ పార్టీ కూడా కోర్టులో కొట్టుడుపోయింది, హైకోర్టులో కొట్టుడుపోయింది, సుప్రీంకోర్టులో కొట్టుడుపోయింది, అక్కడ బిల్లు నెగ్గలేదు. మేము పార్టీ పరంగా 45% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తామంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, అది ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నువ్వు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాల్సిందే. ఖచ్చితమే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి, అక్కడ ఆమోదం 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే అన్ని రాజకీయ పార్టీలకు బీసీలు బహుజనులు గోరి కడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తారు.